నందమూరి నట వారసుల రాజకీయ అరంగేట్రానికి సర్వం సిద్ధమైంది. తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన యువగర్జనకు గుంటూరు పసుపు వర్ణ శోభితమై బంతిపూల వనంలా మారిపోయింది. నిన్ననే సభ ఏర్పాట్లు పూర్తి కాగా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి బయలుదేరిన లక్షల మంది కార్యకర్తలు, నందమూరి అభిమానులు వెలువలా తరలి వస్తున్నారు. ఎక్కడ చూసినా తెలుగు తమ్ముళ్లలో పండగ వాతావరణం కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ గుంటూరులో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యువ గర్జనకు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి తెలుగు తమ్ముళ్లు భారీగా తరలి వస్తున్నారు. ముఖ్యంగా ఈ యువ గర్జనకు పార్టీ యువతతో పాటు నందమూరి అభిమానులు వెల్లువలా తరలి వస్తున్నారు. సొంత వాహనాలు, స్థానిక ప్రజాప్రతినిధులు సమకూర్చిన వాహనాలు, ఆర్టీసీ బస్సులు, రైళ్లలో నిన్న ఉదయం నుంచి బయలుదేరి ఇక్కడికి చేరుకుంటున్నారు. కార్యకర్తల సందడితో ఎక్కడికక్కడ పండుగ వాతావరణం నెలకొంది. బాలకృష్ణ అభిమానుల కేరింతలతో విశాఖ రైల్వే స్టేషన్లో సందడి వాతావరణం నెలకొంది. ప్రత్యేక రైల్లో వారు గుంటూరు బయలుదేరారు. గుంటూరు యువగర్జన గురించి వెళ్తున్నామండి. ఇష్టపడి నుంచి మేము వెళ్తున్నాం. ఎందుకంటే ఈసారి టీడీపీని గెలిపించాలన్న ఉద్దేశంతో అన్నగారు పెట్టిన పార్టీ కాబట్టి వాళ్ళ మోసమంతా ఇప్పుడు ఈ పార్టీలోకి వస్తున్నారు కాబట్టి మేము యువగర్జనకి వెళ్ళి ఈ యువగర్జన జయప్రదం అవ్వాలని మేము పార్టీని గెలిపించుకోవాలన్న ఉద్దేశంతో అందరం బయలుదేరుతున్నామండి. అది కర్నూలు జిల్లా నుంచి 2500 మంది దేశం కార్యకర్తలు మోటార్ సైకిళ్లపై బయలుదేరారు. జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో కర్నూలులో భారీ ర్యాలీ నిర్వహించారు. వీరు కాకుండా వేల సంఖ్యలో రైళ్లు, ప్రత్యేక వాహనాల్లో వస్తున్నారు. నెల్లూరు జిల్లా టీడీపీ శ్రేణులు, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ప్రత్యేక రైలుతో పాటు దాదాపు 400 ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాలు సరిపడక చెన్నై నుంచి వాహనాలను తెప్పించారు. ఒంగోలులో మాజీ ఎమ్మెల్యే ఈదర హరిబాబు ఆధ్వర్యంలో భారీ మోటార్ సైకిళ్ల ర్యాలీ నిర్వహించారు. మొన్నటి వరకు ఎడముఖం పెడముఖంగా ఉన్న టీడీపీ జిల్లా అధ్యక్షుడు కరణం బలరాం, ఈదర హరిబాబు ఒకే మోటార్ సైకిల్పై కూర్చొని కార్యకర్తలను ఉత్సాహపరిచారు. ఎప్పుడు వినూత్న ప్రదర్శనలతో ఆకట్టుకునే కర్నూలు మాజీ మేయర్ భంగి అనంతయ్య యువగర్జన ప్రాంగణంలో కూడా తన ప్రత్యేకతను చాటుకున్నారు. తన అనుచరులతో కలిసి సాయంత్రమే గుంటూరు చేరుకున్న భంగి పెద్ద జెండాలతో మైదానమంతా తిరుగుతూ సందడి చేశారు. వరంగల్ జిల్లా నుంచి 2 ప్రత్యేక రైళ్లలో తెలుగు యువత బయలుదేరింది. జిల్లా నుంచి మరో 300 బస్సులు, 500 ప్రైవేట్ వాహనాల్లో దాదాపు 1,00,000 మంది గుంటూరుకు వస్తున్నారు. ముఖ్యమంత్రి అవినీతి బండారాన్ని యువగర్జనలో బయటపెడతామని ఆ పార్టీ నాయకులు చెప్తున్నారు. విద్యార్థులకు, యువతకు తెలుగుదేశం పార్టీ ఏం చేయబోతోందో యువగర్జన వేదిక ద్వారా ప్రకటించనున్నామని అంటున్నారు. ఆయన కంటే యువగర్జన వల్ల తెలుగుదేశం పార్టీకి ఒరిగేదేముండదు. కానీ కాంగ్రెస్ పార్టీ నడ్డి వంచటందుకే ఈ యువగర్జన పెట్టినాం. ఇలా నీ అవినీతిని అడ్డుకోవటానికే, ప్రజల్లో తీసుకుపోయేటందుకే, ప్రజలను చైతన్యవంతులను చేసేందుకే ఇలా ఈ యువగర్జన పెట్టినాం. రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంకి వస్తే విద్యార్థులకు ఎంతవరకు చదివినా ఫ్రీగా చదివియాలనేది రేపు పార్టీ ఒక ప్రణాళిక విడుదల చేయబోతున్నది.
యువకులు ఎక్కడ కూడా చదువుకున్న వాళ్ళు నిరుద్యోగ యువకులు ఉండొద్దు, వాళ్ళకి ఏదన్నా ఒకటి అవకాశం కల్పించాలనేది రేపు ప్రణాళిక కూడా డిక్లేర్ చేయడం జరుగుతున్నది. మరోవైపు యువగర్జనకు పోలీసులు విస్తృతమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. దాదాపు 1500 మంది సిబ్బందిని ఇందుకోసం వినియోగిస్తున్నారు. ట్రాఫిక్ నియంత్రణ కోసం మరో 500 మందిని కేటాయించారు. సాయంత్రమే పోలీసులందరికీ స్థానాలను కేటాయించి తరలించారు.